లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తెలివైన తీర్పు. భీముని పట్నంలో సచ్చిదానందవర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరి ప్రజల వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెబుతాడని ప్రతీతి. ఆయన ఒకరోజు బజారుకు వెళుతుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకరు వ్యాపారి, మరొకతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు కారణం, పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తుండగా అది జారి వ్యాపారి కోడిపై పడి అది మరణించింది. దాంతో ఆ వ్యాపారి పనివాడితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు, ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంత వెల చెల్లించు అన్నాడు. పనివాడు, అయ్యా, నేను పేదవాడిని, అంత డబ్బు చెల్లించలేను. పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది, క్షమించండి, కోడి వెల మాత్రం కట్టగలను అన్నాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి సచ్చిదానందవర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పు ఇస్తాడని ఆశించారు. వ్యాపారి, పనివాడు సచ్చిదానందవర్మతో జరిగిన విషయమంతా వివరించారు. కాసేపు ఆలోచించిన సచ్చిదానందవర్మ, వ్యాపారి వాదన సరైనదే. పనివాడు అతనికి కోడి వెల, సంవత్సరమంతా పెట్టబోయే గుడ్ల వెల కలిపి మొత్తం 1000 రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. సచ్చిదానందవర్మ, నా తీర్పు ఇంకా ముగించలేదు అని కొనసాగించాడు. వ్యాపారితో, కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా, మరి 1 సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. 2 బస్తాలండి అన్నాడు వ్యాపారి. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వెల నువ్వు పనివాడికివ్వు అన్నాడు సచ్చిదానందవర్మ. ఆయన తీర్పు అర్థం కాక వ్యాపారి అయోమయంగా చూశాడు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి సంవత్సరాంతం కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? కోడి లాభం అతను నీకు ఇవ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు సచ్చిదానందవర్మ. 2 బస్తాల ధాన్యం వెల తనకు రాబోయే 1000 రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు వ్యాపారి. గుమికూడిన జనమందరూ తీర్పు విని సంతోషించారు. పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకేమీ ఇవ్వక్కర్లేదని వ్యాపారి ఒప్పుకున్నాడు.